శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లేటెస్ట్గా ఒక సర్వే బయటకు వచ్చిందండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ క్షణం జరిగితే వైఎస్ఆర్సీపీకి సీట్లు కూడా వేసారండి వాళ్ళు. ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి నాకు ఫ్లాష్ బ్యాక్లో అప్పుడు ఏది అందరూ వచ్చి ర్యాంకులు చెప్తా ఉంటారు చూసారా, పలానా ఈ ర్యాంకు నారాయణ ఒకటో ర్యాంకు ఐదో ర్యాంకు. ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళంతా అది ప్రతి ఎలక్షన్కు వాడుకోవచ్చు అనుకుంటా వీళ్ళు టీడీపీ వాళ్ళు. సరే మొత్తానికి అయితే ఇప్పుడు ఏదైతే ఆ సర్వే అది వాళ్ళు బయట పెట్టారు, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కన్ఫామ్గా ఎన్ని సీట్లు రావచ్చు అండి? నేను ఇప్పుడు జరిగితే అంటే ఆ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే చేసిన వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అండి. తెలిసిన వాళ్ళేనా? ఓకే, చాలా బాగా తెలిసిన వాళ్ళు కాదు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. ఓకే, నేను మాట్లాడుతూ ఉంటా, నాకు ఫోన్ చేస్తారు. లేదా నేను ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉంటే కొంచెం ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళు, నాకు అలవాటు ఏంటంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళతో ముచ్చట్లు పెట్టడం నాకు అలవాటు. సో ఒక 6 నెలల కింద వరకు రెగ్యులర్గా మాట్లాడేవాడిని. ఇప్పుడు 6 నెలల నుంచి ఆయన తగ్గించేసాడు, ఆయనకు అర్థమైపోయింది మ్యాటర్. సో ఓకే పక్కన పెట్టేద్దాం. అందుకే కొంత క్లారిటీగా మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను ఆయనను ఉద్దేశించి మాత్రమే అనను, వాళ్ళను ఉద్దేశించాను, జనరల్గా చెప్తున్నాను, మళ్ళా ఫీల్ అవ్వద్దు ఎవరు. కొంతమంది ఈ సర్వేల మీదనే బతికే వాళ్ళు ఉన్నారండి. ఇళ్ళు, వాకిలి, కుటుంబం, బండి, ఆఫీసు, జీతాలు, సినిమాలు, షికార్లు, ఇంకక్కడ ఆపేస్తాం. ఇవన్నీ కూడా ఈ సర్వేల మీదనే అవుతున్నాయి కొంతమందికి. ఓకే, వాళ్ళకంటూ ఒక ఆదాయం లేదు, ఇదే ఆదాయం, వేరే బిజినెస్ లేదు. ఓకే ఓకే, ఒక చిన్న ఆఫీస్ లాంటిది ఉంటుంది, పొద్దున్న లేదు సాయంత్రం వరకు స్ట్రాటజికల్గా ఆలోచిస్తున్నామని ఇట్ట పట్టుకొని టీ తాగుతుంటారు డే మొత్తం. వీళ్ళు ఏం చేస్తారు, బట్టి పడతారు. ఫలానా ఒంగోలు పక్కనే ఉంది, విజయవాడ పక్కనే ఉంది, గుంటూరు అటు పక్కనే ఉంది. వీళ్ళకి జియోగ్రఫిక్గా బట్టి పడతారు. ఓకే, ఫలానా గుంటూరులో ఏంటి రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి వీళ్ళకి ఆ బట్టి మొత్తం తెలిసి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు అంటే సంపాదనకి వాడుకుంటారు. ఓకే, ట్రై చేస్తారు. ఫలానా కాంగ్రెస్ పార్టీతో అలైన్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీతో ఏమైనా మాట్లాడుకోవాలి, అవ్వదు. బీజేపీతో మాట్లాడుకుందాం, అవ్వదు. జనసేనతో మాట్లాడుకుందాం, అవ్వదు. టీడీపీతో మాట్లాడుకుందాం, అవ్వదు. ఇక మిగిలిన పార్టీ ఏదో మీకు తెలుసు, అక్కడ అవుతుంది. మిగిలిన వైసీపీనే, అక్కడ అవుతుంది. అవగానే ఏంటి, ఇంత కావాలి. ఏం కావాలి మీకు? ప్రతి 90 రోజులకి లేదా ప్రతి 60 రోజులకి ఒక సర్వే రావాలి. ఓకే, ఏమి ఇస్తారు సంవత్సరానికి? మళ్ళీ చెప్తున్నారు, అందరిని అంటలే, కొంతమంది కష్టపడి జెన్యున్గా రాసేవాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుంటే 2024లో నాకు ఆ సంస్థ పేరు గుర్తులేదు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు 15 సీట్లే వస్తాయని. మొన్న సోషల్ మీడియాలో కూడా అప్పుడు కూడా చూసా, మొన్న కూడా చూసా. కేకేనా 15 సీట్లే అన్నారు. కాకపోతే ఆ టైం వచ్చింది కానీ తర్వాత కొన్ని మళ్ళీ రిజల్ట్ రాంగ్ వచ్చింది. ఆ టైం వరకు అవుతుంది కేకేది 15 సీట్లు అన్నారు. సో నేనేమంటానంటే కొంతమంది జెన్యున్గా రాసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది జంక్ ఆఫ్ పీపుల్ దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏంటి అంటే ముందుగా వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు. కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వాళ్ళకి పంపించాలి. సోషల్ మీడియా వాళ్ళు ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఆ కంటెంట్ని డీకోడ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఒకే రోజు మొత్తం డీకోడ్ చేయలేముగా. కరెక్టే. ఏం చేస్తారు, ఒక సోషల్ మీడియా వాడు ఉన్నాడు, ఎవడో సగం ఇంగ్లీష్ చదివినాడు, వాడు ఏం చేస్తాడు, రోజు ఒక పేజ్ తీసుకొని కూర్చుంటాడు ఇదే కంటెంట్లో. అంటే వాడికి ఏదో స్టఫ్ ఇవ్వాలిగా, వీళ్ళు ఇస్తున్నారు, సంవత్సరానికి ఇంతని మాట్లాడుకుంటారు, అలా బతికేస్తున్నారు. నేను ఒకటి చెప్తా, ఒకసారి పడినప్పుడు మళ్ళీ మనం చూసి జాగ్రత్తగా అడుగులేస్తాం. నేను మళ్ళీ పడతా అంటే బుద్ధి లేనివాడు అంటాం, అంతేగా. కరెక్ట్. నేనేమంటా అంటే మీరు 2024లో వై నాట్ 175 అన్నారు. ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాట, వై నాట్ 175. అది జీవితకాలం ఆయన ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది ఈ తెలుగు సమాజం. సో వై నాట్ 175 అన్న దగ్గర మీకు 160 165 వచ్చుంటే పర్లా, ఏముందని అనుకున్నారు, 10 తక్కువ వచ్చినాయి. 175 అనుకుని 11 సీట్లు వచ్చాక కూడా మీరు ఇవే చిల్లర వేషాలు, ఇవే సర్వేలు, ఇవే చేయించుకుంటే సిగ్గుచెడు కాదు? ముందుగా మీరు ఏం చేయాలి, ఒక జెన్యున్ సర్వే చేయించుకోండి మీ నాయకుల మీద. ఓకే, మీకు 175 స్థానాల్లో మీ నాయకులు ఎవరైతే ఏడ్చారో ఇన్ని రోజులు, వాళ్ళ మీద జెన్యున్ సర్వే చేయించుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళల్లో ఎంతమంది పార్టీ కోసం ఈరోజు పనిచేస్తున్నారు,
ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ సచ్చారు అనేది ఒకసారి వెలికి తీయండి. ఎవరు నిజంగా పార్టీ కోసం కష్టపడుతున్నారు వాళ్ళకు గౌరవం ఇచ్చుకోండి. విషయం ఏంటంటే యాన్నెన్నో బతారు సార్, ఎలక్షన్ సంవత్సరం ఉందంగా దన్నును వచ్చేస్తారు. ఈ 4 ఏళ్ళు సంపాదించే సంపాదన తీసుకొస్తారు, తీసుకొచ్చి కూర్చుంటారు. కూర్చునేసరికి ఏమవుతుంది, ఇన్ని రోజులు కష్టపడ్డాడు ఆడుకో గ్రౌండ్లో ఉన్న అతను తన్నేస్తారు వాడిని. ఓకే, ఆయన డబ్బులు పెట్టాలి, పెడతావా, వీడు పెడతాడు మనోడు అని వాడిని పక్కకు లాగేసి వీడిని కూర్చోబెడతారు. ఓకే, ఈ పరిస్థితులు ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో పవర్లో ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితుల్లో అయినా సరే పార్టీని ఆ తాడును వదిలిపెట్టలే, దాన్ని పట్టుకున్నారు. ప్రాణం పోతుందన్నా కూడా ఇట్నే పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అంటే వీళ్ళందరికీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పేర్ని నాని గారికి, అంబటి రాంబాబు గారికి, వీళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అన్నది మీరు తెలుసుకోవాలంటే ఒక గంట సేపు చంద్రబాబు నాయుడు గారితో గడపండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట సేపే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో గడిపి ఒక 4 విషయాల మీద ఆయనతో చర్చించమనండి. పర్సనల్గా కూర్చొని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నావు లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు, ఆయన ఏమి తప్పుపట్టాడు. సార్ నేను కలవడానికి వస్తున్నా అంటే వెల్కమ్ అంటాడు, పిలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు. గంట సేపు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మానేస్తాడు. రాష్ట్రానికి ఆయన కరెక్ట్ నాయకుడు, ఆయనే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు, రాబోయే 15 సంవత్సరాలు మీరే సీఎంగా ఉన్నారు. ఎందుకు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు అసిస్ట్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ అంటే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికలకు ముందు కూర్చున్నాడు, ఆయన నాలెడ్జ్ ఏంటి అన్నది చూశాడు. మీరు కూడా చూడండి, చూస్తే అట్లా చూడాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చూడాల్సి వస్తుంది. ఓకే, ఆ పరిస్థితి అంటే అర్థమై ఉంటుంది మీకు. రైట్. ఆ లెవెల్లో ఉంటాయి పరిస్థితులు. సో దీస్ ఆల్ టాక్టిక్స్, ఈ సర్వేలు ఆ సర్వేలు తెలుగుదేశం పార్టీ చేయించాలంటే ఎన్ని చేస్తుంది? అవును, అసలు ఒకవేళ నిజంగా వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు ఈ క్షణం అనుకుంటే ఎన్ని ఉంటాయండి ఈ 11లో అన్న? ఎవరికి? వైఎస్ఆర్సీపీ. నేను కొన్ని రోజుల కింద ఓ వీడియో చేశానండి. వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవడానికి రెడీగా ఉన్నారని. నేను వీడియో చేసిన మరుసటి రోజే టీడీపీలో కూడా కొంతమంది ఈ విషయం మీద మాట్లాడారు. ఫస్ట్ వీడియో చేసింది నేనే. మళ్ళీ ఎన్నికలు లేదా ఈ రోజు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది అన్న ప్రశ్న పక్కన పెట్టేద్దాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డోర్లు తెరిస్తే సగం మంద లేచిపోద్ది వైసీపీలో. ఓకే. అండ్ మొదట లేచిపోయే నాయకుడు ఎమ్మెల్యే ఎవరో నాకు బాగా తెలుసు. నాకు బాగా కనెక్టివ్గా ఉంటాడు ఆయన, అంటే ఉండేవాడు. ఇప్పుడు కొంచెం భయపడుతున్నాడు ఫోన్ చేయని, ఎక్కడ పాషా గారు రికార్డ్ చేస్తారు అని. నాకు ఆ దరిద్రాలు తెలియదండి బాబు, నేను ఆ స్థాయికి దిగజారను. అదేలే, అందుకే కొంచెం భయపడుతున్నాడు. కానీ ముందు లేచిపోయే నాయకుడు తనే. ఓకే. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. జనసేన కూడా అంతే కదా, జనసేన డోర్లు ఓపెన్ చేసినా అది ఆ వీడియోలోనే చెప్పాను నేను. ఓకే, ఎంతమంది నాయకులు టీడీపీలోకి వెళ్ళబోతున్నారు, ఎంతమంది జనసేనలోకి వెళ్ళబోతున్నారు కూడా చెప్పాను నేను. ఓకే, రెండిట్లో చెప్పా. జనసేనలోకి ఎంతమంది వెళ్ళబోతున్నారు అన్న దాని మీద క్లారిటీ ఉంది. ఓకే. సో దెర్ ఆర్ క్లియర్ అండి. ఓకే. ముందు ఆ డేటా కొంచెం మారింది, ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది. నేను చేసి ఒక 20 రోజులు 30 రోజులు అయింది. ఇప్పుడు అప్డేటెడ్ డేటా ఏంటంటే 2 నాయకులు జనసేన, 4 నాయకులు టీడీపీలో రెడీగా ఉన్నారు. ఓకే. 6 మిగిలిందంతా అండి 5 జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తే మిగిలింది 4. ఆ 4 కూడా ఆ కేసులో భయం కొంత ఉందిలేండి, దీని దగ్గర ఫైళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు ఆ 11 మంది అని, ఆ 11 మందిలోని అంతే క్లారిటీ. ఇప్పుడు ఒకటండి, ఈ రోజు ఎన్నికలు జరిగితే సర్వే చేసిన వాళ్ళకు కూడా నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తాను. ఆ సర్వేలో ఈ మార్కెటింగ్ చేసుకుంటున్న సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఒక మాట చెప్తాను. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఈ 11 సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోలేడు. వీటినే కాపాడుకోలేడు. ఓకే. మిగతా ఎందుకంటే అప్పుడు జనరల్ ఎలక్షన్స్, ఇప్పుడు జరిగితే బై ఎలక్షన్స్. జనరల్లోనే నువ్వు 11 తెచ్చినోడి, బై ఎలక్షన్లో ఆడుంటాయి. సో దట్ ఈస్ ఇంపాసిబుల్. అది మర్చిపోండి. అది చెప్పాను కదా సార్, రాజకీయాలు చేయడమే ఇలా పని, ప్రజల కోసం పనిచేయడం కాదు. ఒక్క నాయకుడు 11 మందిలో నా కాన్స్టిట్యున్సీలో ఇది కావాలి, ఈ సమస్య ఉంది అని ఏ రోజైనా మాట్లాడారా ప్రెస్ మీట్ పెట్టి? లేదా ఏదైనా మంత్రి గారి దగ్గరికి ఫైళ్ళు తీసుకెళ్ళడం చూసారా మీరు? ఈ 11 మందిలో ఒక్కరిని వదిలిపెట్టండి, 10 మంది ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలలో ఫలానా మంత్రి గారి దగ్గరికి పోయి, లోకేష్ గారు నా దగ్గర స్కూల్ బాగాలేదండి, స్కూల్ కూలిపోతుందండి, లేదంటే స్కూల్ కొత్తది కట్టాలండి, స్కూల్ సరిపోవట్లేదండి, మీరు మంచి పనులు చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ వదిలిపెట్టి అందరూ గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు, ఇప్పుడు స్కూల్ కొంచెం పెద్దది చేయండి సార్. ఎప్పుడైనా విన్నారా? అసలు వాళ్ళు అసెంబ్లీకే రావట్లా. అసెంబ్లీకి
చెప్తున్నా. అదే నాయకుల దగ్గరికి వెళ్ళరు, అవును సమస్యలు చెప్పుకోనికి అసెంబ్లీకి వెళ్ళరు. అవును. అట్లీస్ట్ ఏదో గుడిలో ఏదో మెల్ల ఏదో గుడి అంటారు కదా, ప్రెస్ ముందరనే మాట్లాడరు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి అసలు మాట్లాడరు. రైట్ రైట్ అట్లాంటి వ్యక్తులను ఎమ్మెల్యేని చేస్తే నిజంగా ప్రజలు ఆలోచించాలి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఇంతకు ముందు కూడా చెప్పా, రాసి పెట్టుకోండి, ఈ 11 మందిలో 80% నెక్స్ట్ టైం లేచిపోతారు. వీళ్ళకి ఓటు వేరు జనాలు. రైట్ రైట్ ఎందుకంటే వీళ్ళకి చూశారు కాబట్టి వీళ్ళకు ఓటు వేసే ప్రసక్తే ఉండదు.